అయితే నిన్న ఆల్రెడీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అనేది రావడం వచ్చింది కదా, అంటే మీకున్న పొద్దున కాల్ చేశారు ఆల్రెడీ? కాల్ చేయలేదు, మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టుకున్నాను, నా దాంట్లో పెట్టాను. యా, అయితే ఇప్పుడు మీకున్న జర్నీలో, భగవంత్ కేసరి జర్నీలో అంటే ఈయన ఇది రావడం అనేది ఎలా అనిపించింది? అంటే ఆయన అద్భుతం, డిజర్వింగ్. డిజర్వింగ్ మనిషి తాతమ్మ కళతో ప్రారంభమైన జర్నీ భగవంత్ కేసరి దాకా, మొన్న డాకు మహారాజ్ దాకా వచ్చింది. అన్ని సంవత్సరాలు అదే కన్సిస్టెన్సీతో, అదే నటనని, బ్యాక్గ్రౌండ్లు ఈ దాన్ని ఏమంటారు ఇక్కడ అంటే ఆయన ఇప్పుడు కవిత్వానికి లేకపోతే వీటికి ఫిలాసఫీలకి వీటికి కొంచెం ఎక్కువ ఇది ఇస్తారు కదా, చాలా బట్ మీలో అది పుంకాను భగవంత్ కేసరి నా స్పీచ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు చూడండి ఎప్పుడైనా స్పీచ్ అంటే షూటింగ్ టైంలో కూడా, షూటింగ్లో మా ఇద్దరికి ఇంట్రాక్షన్ లేదు, మా ఇద్దరికి, ఎందుకంటే నా సీన్లు ఆయనతో ఏమి లేవు. బట్ ఆయన నా సక్సెస్ మీట్ స్పీచ్లో నేను భగవంత్ కేసరిని మహిళా సాధికారత కోసం తీసిన సినిమాగా చెప్పాను. ఎందుకంటే అందులో కూడా బేటీ పడావు, షేర్ చేయమంటారు, బేటీని షేర్ బనావో, ఆ కాన్సెప్ట్కి సంబంధించి నేను పురాణాల నుంచి ఎత్తుకుని, మనుచరిత్ర నుంచి, మనుస్మృతి నుంచి తీసుకుని, లేటెస్ట్గా అద్భుతమైన విజయాలు సాధించిన మహిళల గురించి చెప్తూ, లైక్ అరుణిమా సిన్హా, కాళ్ళు చేతుల్ని పోగొట్టుకున్న అరుణిమా సిన్హా యాక్సిడెంట్లో హిమాలయాల్ని ఎవరెస్ట్ ఎక్కింది ఆవిడ, ఆర్టిఫిషియల్ లిమ్స్. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే బాగా నచ్చింది. సో కనెక్ట్ అయ్యారు బాగా. సో ఆయన కూడా ఎప్పుడు ఒక వేదాంత ధోరణి మాట్లాడడం, కవిత్వం గురించి చెప్పడం చేస్తుంటారు. నేనేం చెప్దాం అనుకున్నానంటే, రాజకీయ జీవితం తిరుగులేని జీవితం, పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, ఆయన మాత్రం నిరాఘాటంగా రాగలడానికి కారణం ఏంటంటే గొప్ప సేవా దృక్పథం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మా చెల్లెలు అత్తగారికి క్యాన్సర్ చనిపోయారు ఆవిడ, బసవతారకంలో ట్రీట్మెంట్లో నేను ఒక 15-16 సార్లు వెళ్ళాను. అది దేవాలయం, అది క్యాన్సర్ ఆసుపత్రి కాదు, అది బసవతారకమ్మ గారి పేరు మీద పెట్టిన ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని ఇప్పుడు ముందు నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఆ పూజారి ఎవరు? బాలకృష్ణ గారు, ఆయన చైర్మన్గా. ప్లస్ సినిమా పరంగా ఇది, ఇంకా ఆయనకి పద్మభూషణ్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? సో ఈ డిజర్వ్స్ ఇట్ ఫుల్లీ 100%. ఈ డిజర్వ్స్ ఇట్. క్లాప్స్ టు బాలకృష్ణ గారు, మై ఫ్రమ్ మై